బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో. జీడీ గోన్కా యూనివర్సిటీ, హర్యానా. ఎయిర్ ఇండియా బోయింగ్ విమాన ప్రమాదం ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచింది. ఎవరు ఊహించని రీతిలో, అసలు ఒక్కరు మినహా మిగతా ఎవ్వరు ఈ ప్రమాదం నుంచి బయటపడకపోవడం ఒక ఆస్పెక్ట్ అయితే, మరోవైపు నుంచి చూస్తే నేరుగా అది జనావాసాల మీద కూలడం, మెడికల్ కాలేజీ భవనం పైన దూసుకుపోవడం, అక్కడ మళ్ళీంత అదనంగా ప్రాణ నష్టం జరిగినటువంటి సందర్భం. అసలు ఒకేసారి విమానానికి ఉన్న 2 ఇంజన్లు ఫెయిల్ అవుతాయా? అలానే ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణాలని ఎంతవరకు అంచనా వేయచ్చు? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఎక్స్ ఆర్మీ కల్నల్ శ్యామ్ విజయ్ సింహ గారు ఉన్నారు. శ్యామ్ విజయ్ సింహ గారు నమస్తే. నమస్కారం. ఈ ప్రమాదం జరిగినటువంటి అది అంటే ఎవరు ఊహించరు. కేవలం 44 సెకండ్లలో కుప్పకూలిపోవడం, అది టేక్ ఆఫ్ అయినటువంటి 44 సెకండ్లో. ఫెయిల్యూర్స్ ఏమో టెక్నికల్ అంశాలకి సంబంధించినవి చెప్తున్నారు. ఇంకోవైపు టేక్ ఆఫ్లో కొన్ని లోపాలు ఉన్నాయి అంటున్నారు. మేడే అనేటువంటి కోడింగ్ ఇచ్చారు కాక్పిట్లో ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు. అసలు ఇది వాస్తవంగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా చూడొచ్చా? ఇందులో ఏమైనా కాన్స్పిరసీ థీరీస్ ఉండడానికి అవకాశం ఉందా? ఇప్పుడు ఇందులో మనం వాళ్ళు మొదలైనప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, పైకి లిఫ్ట్ అవుతున్నప్పుడు థ్రస్ట్ రాకపోవడం, అంటే దాన్ని ముందుకు తోసేంత పవర్ అందులో లేకపోవడం వలన అది పడిపోయింది. ల్యాండింగ్ గేర్ కూడా కంప్లీట్ గా క్లోజ్ కాలేదు, ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అయిపోయింది అని చెప్తున్నారు. తర్వాత డ్రాగ్ ఉంది, డ్రాగ్ సరిగా క్లోజ్ కాలేదు, ఇట్లాంటివన్నీ చాలా చెప్తున్నారు. అంటిల్ అండ్ అన్లెస్ మనకి దగ్గరికి మనకు బ్లాక్ బాక్స్ వచ్చేంత వరకు లోపల ఏం జరిగింది అనేది మనకు ఐడియా ఉండదు. అది మొదటి విషయం. రెండో విషయం, ఇప్పుడు ఈ కాన్స్పిరసీ థియరీలు అంటే మనం ఏమన్నా కుట్రలు జరిగినాయి, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది అంత నిర్దిష్టంగా మనం చెప్పడం చాలా కష్టం అండి. అంటే ఇమ్మీడియట్ గా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒకవేళ అలా జరగాలి అని అంటే అదే విమానం, అట్లాంటి విమానాలు బోల్డెన్ చోట్ల నుంచి ఎగురుతున్నాయి, అట్లా ఎక్కడైనా చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది? అది మొదటి ప్రశ్న. 2, ఇంకా పెద్ద ఎత్తున చేసే సందర్భం కనిపిస్తుంది. ఇవన్నీ వాడతారు ఇట్లాంటి ఏమంటారు అంశాలని న్యూస్లో వాటర్లో పెట్టడానికి ఎవరైనా ఏమైనా చెప్పొచ్చేమో, కానీ ఇంతవరకు తెలిసిన విషయం ప్రకారం, చూస్తున్న విషయాల ప్రకారం కుట్ర ఉండే సంభావన కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. కానీ అంటే ఒకటి, ప్రధానమంత్రి సొంత రాష్ట్రం, అలానే అహ్మదాబాద్కి బిజినెస్ సెంటర్గా ఉన్నటువంటి ప్రత్యేకత, అందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు, ఆయన కూడా మృతి చెందారని కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో ఇటువంటివి ఉన్నటువంటి సందర్భంలో ఎక్కువ దూరం ప్రయాణించకుండా భారతదేశపు గడ్డ మీదే ఇది కూలిపోవాలనేటువంటి కుట్ర చేయడానికి, లేదా ఇంటర్నల్గా, ఎందుకంటే ఇప్పుడు IC-814 హైజాక్ అయినటువంటి సందర్భంలో మనం చాలా గమనించాం. అప్పట్లో అంటే అప్పటికింత సెక్యూరిటీ సిస్టమ్స్ లేవు, టెక్నాలజీస్ లేవు, కానీ అప్పుడే చాలా సింపుల్గా వెళ్ళి హైజాక్ చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇది హైజాక్ కాకుండా కూల్చేటువంటి ఎత్తుగడ కావచ్చు అనుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన జరిగినటువంటి అటాక్ కూడా సాధారణ ప్రయాణికుల్లో వెళ్ళారు, వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యేటువంటి క్రమంలో ఫ్లైట్ని డైవర్ట్ చేశారు. సో ఇలాంటి అంశాలను కొట్టిపారేయలేమనేటువంటి వాదన ఒకటి వినిపిస్తుంది. ఈ విషయంలో ఇంకా వేరే పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా ఆలోచించండి? ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ అయింది, 2 దేశాల మధ్య ఉద్రిక్తత ఉంది, ఇటువైపే కాకుండా అటు బంగ్లాదేశ్లో అగ్గిరాజుకుంది, చైనాతో ఇబ్బందులు వస్తున్నాయి అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో తీవ్రవాద చర్య అనడానికి ఆస్కారం ఉండదంటారా? అంటే ఇప్పుడు మీరు చుట్టుపక్కల జరుగుతున్న విషయాలన్నీ చూసిన తర్వాత అట్లా అనిపించాలి అని అనిపిస్తూ ఉంటుంది అందరికి, అట్లానే ఉండొచ్చేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఒకటి, ఆ ప్లేన్ లోకి ఎక్కే వాళ్ళందరూ మామూలుగా అన్ని సెక్యూరిటీ ప్రోటోకాల్స్ తీసుకుని పైకి వెళ్ళారు, అందరూకి ఎక్కారు. ఒకవేళ కనుక అది అంత తొందరగా అది పేలిందంటే అందులో బాంబు ఉండాలి, బాంబు లేదు. పోనీ ఏదైనా మిసైల్ కుట్ర అని అనుకుంటే అందులో బాంబు ఉండాలి, లేదు. హైజాక్ అయి ఉండాలి, కాలేదు. ఒకవేళ ఇంకా వేరే ఏమన్నా ఉంటే దాన్ని మిసైల్స్ వేసి కొట్టేసి ఉండాలి, అది కాలేదు. ఆ ఫ్లైట్ ఢిల్లీ నుంచి అప్పుడే అహ్మదాబాద్ వచ్చింది, అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ అవ్వాలి. ఇది దాని క్రమం. ఈ క్రమంలో జరిగిన అంశం ఏంటంటే, ఇది టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు థ్రస్ట్ సరిగ్గా రాలేదు, అందుకని పడిపోయింది. టెక్నికల్ స్నాగ్ అంటే టెక్నికల్ గా ఉన్న లోపాలు చాలా రకాలుగా ఉంటాయి ఇందులో. ఆ లోపాల వల్ల కూడా జరిగి ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు 50% మనం మీరు అనుకున్నట్టుగా అలా అనుకున్నా 50% టెక్నికల్ స్నాగ్ అని కూడా అనుకోవచ్చు కదా. టెక్నికల్ స్నాగే ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పటి వరకు. అంటే ఇంటర్నల్ గా ఎవరైనా కావాలని, ఇప్పుడు క్రూయిజ్ స్టేజ్ లో విమానాన్ని ముందుకు నడిపేటువంటి వ్యవస్థలు సరిగా పనిచేయలేదు అంటున్నారు. సో అవి పని చేయకుండా నిలువరించడానికి ఉండే ఆస్కారాలు కానీ, ఇంటర్నల్గా ఎవరైనా ఒక సాబిటైజ్ లాంటిది జరిగింది అని అనుకోవడానికి కానీ అవకాశం ఉంటుందా? ఇప్పుడు దేనికి అవకాశం లేదని ఏది చెప్పలేమండి. కానీ ఒకవేళ టెక్నికల్ గా స్నాగ్ ఏదన్నా ఉండి, లేదంటే వాళ్ళు దాన్ని సరిగ్గా చూడలేదు అని ఏదన్నా ఉంటే
పైలట్ రౌండ్స్కి వెళ్తాడు, పైలట్ కి చెక్ రిపోర్ట్ వస్తుంది, అన్ని చూస్తారు వాళ్ళు కూడా. అన్ని రకాల రిపోర్ట్స్ చూసిన తర్వాతనే అది విమానం ఇంకా ఎగరడానికి సానుకూలంగా ఉంది అనుకుని ఒక నిర్ణయానికి వచ్చి తీసుకెళ్తారు. కాబట్టి దాన్ని క్లియర్ గా ఇదమిత్తంగా ఇది అని మనం చెప్పలేము. అందుకే చెప్పింది కదా, ఒకవేళ కనుక ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అన్ని మనకి బ్లాక్ బాక్స్ తెలుస్తాయి. అసలు ఏమైంది, ఎందుకు ఉంది, ఎక్కడ ఏం తప్పు జరిగింది, ఏ లోపాలు ఉన్నాయి అనేది మనకు బ్లాక్ బాక్స్ తెలుస్తుంది. దాని గురించే ఇంకా వెయిటింగ్. అథారిటీస్ అందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా పెట్టారు. కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతనే మనకు క్లియర్ గా తెలుస్తుంది. అంతవరకు మనం ముందే స్పెక్యులేట్ చేయడం వల్ల, అంటే ముందే ఊహాగానాలు నిర్మించడం వల్ల మనం సరిగా చేస్తున్నామని అనిపించదు. సో బ్లాక్ బాక్స్ డీకోడింగ్ కి ఎంత సమయం పట్టొచ్చు? జనరల్ గా ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఎలా ఉండొచ్చు దానికి సంబంధించి? 1 రోజు నుంచి 3 రోజుల దాకా వాళ్ళు తీసుకుంటారు ఈ బ్లాక్ బాక్స్ డీకోడింగ్ కి. వాళ్ళు అది వచ్చిన తర్వాత వాళ్ళు మీకు వార్తలు త్వరగానే చెప్తారు. అందులో బ్లాక్ బాక్స్ అనేది ఏంటంటే అది డెస్ట్రాయ్ కాదు, ఏది ఎటువంటి అన్ని రకాల ఒత్తిళ్లు, అన్ని రకాల పేర్లు ఇవన్నీ తట్టుకోగలిగిన సామర్థ్యం ఉన్నది. అందులో అన్ని రికార్డ్ అవుతూ ఉంటాయి, మీరు చేస్తున్న యాక్టివిటీస్ అన్ని రికార్డ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అది వస్తే మనకి కరెక్ట్ తెలుస్తుంది. ఇప్పుడు పైలట్లు మేడే అన్నారు అన్నది మాత్రమే మనకు తెలుసు, ఎందుకంటే ఏటీసీ చెప్పింది మనం. కానీ వాళ్ళలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్నది కూడా బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతూ ఉంటుంది. అసలు లోపల ఏం జరుగుతుంది అన్నది కూడా ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు అన్నదంతా బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతా ఉంటుంది. సో అది బయటకు వచ్చేంత వరకు మనం ఇదమిత్తంగా ఏమీ చెప్పలేం. రైట్ సార్, ఈ గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా ఉన్నాయా? ఇంత సివియర్గా ప్రపంచం మొత్తం డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక పెను ప్రమాదంగా, విమానయాన రంగంలోనే ఇది ఒక పెను ప్రమాదంగా చెప్తున్నారు. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయా? ఇదే మొదటిసారి అనుకోవాలా? మనకు జరిగింది కదా, కనిష్క జరిగింది కదా, అలాగే కనిష్కలో కూడా 84లో జరిగినటువంటి ఇన్సిడెంట్. 200 అది కూడా ఈ స్థాయిలో, అంటే అది మధ్యలో కూలిపోయింది అది, బట్ టేక్ ఆఫ్ టైం ఎగరంగానే కూలిపోయింది. కానీ ప్రమాదం అదే స్థాయిలో ఉంటుంది, అంతమందే చనిపోయారు, ఇంకా కొంచెం ఎక్కువ మంది చనిపోయారు అక్కడ. అందులోనూ సర్వైవర్స్ లేరు. ఇందులో ఏంటంటే ఒక అతను బతికాడని చెప్తున్నారు కదా, 11A సీట్ నెంబర్ 11లో ఒక అతను బతికాడు. అది నిజంగా మిరాకిల్. అతను నడుచుకుంటూ బయటకు వచ్చాడు. అసలు అది దట్స్ అ గ్రేట్ మిరాకిల్ అని చెప్పాలి మనం. కానీ కనిష్కలో ఎవరు బతకలేదు. సో ఇట్లాంటివి అక్కడ కూడా జరిగాయి. అందులో కూడా సేమ్ ఇలాగే ఉగ్రవాద చర్యలు ఇట్లాంటివన్నీ చాలా డిస్కషన్కి వచ్చాయి. అంటే అన్లెస్ వాళ్ళు బ్లాక్ బాక్స్ తీసుకున్న తర్వాత దాని ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ డిఫెక్ట్, ఫాల్ట్ ఎందుకు పడిపోయింది అనేది కరెక్ట్ గా చెప్పగలిగారు. ఇప్పుడు కూడా మనకి ఇంకో కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది ఎగ్జాక్ట్ గా ఏమైంది, ఎందుకు పడింది అని. ఓకే. సో ఎప్పుడైనా ఈ 2 ఇంజిన్స్ ఒకేసారి ఫెయిల్ అవడం అనేది జరుగుతుందా? ఎందుకంటే కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే 2 ఒకేసారి ఫెయిల్ అవడం అనేది అసలు అసాధ్యం అని చెప్పి అంటున్నారు. ఉండేదే రెండింటిని ఒకదానికొకటి ప్రొటెక్షన్గా, కానీ 2 ఒకేసారి ఎలా ఫెయిల్ అవుతాయి అనేది ఒక పెద్ద డౌట్గా చెప్తున్నారు. అంటే ఒకదానికి బ్యాకప్ గా ఇంకోటి ఉంచుతారు, కానీ ఇప్పుడు 2 ఫెయిల్ అయ్యాయని అది ఊహాగానమే. అది నిజంగా ఇదే అయింది అని తెలియట్లేదు. అది కూడా కన్క్లూజన్ కాదు, అది కంక్లూజన్ కాదు. అది బట్ ఇప్పుడు 2 ఫెయిల్ అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మనం చూడాలి. ఇంకోటి ఏంటంటే అసాధ్యం అనేది కొంచెం కష్టమైన పదం అండి. అది అట్లాంటివి ఇప్పుడు ఈ మధ్యకాలంలో లేవు, మీరు చూస్తున్నారు కదా, ఏదైనా జరగచ్చు. మొదటిసారి జరగనంత వరకు అసాధ్యం, జరిగిన తర్వాత ఓహో ఇలా కూడా అవుతుందేమో అని అనుకుంటారు. కాబట్టి మనం ఏం చెప్పలేము. జనరల్ గా ఒక ఇంజిన్ ఇంకో ఇంజిన్ బ్యాకప్ ఉన్న లెవెల్లో ఉంచుతారు. కానీ ఈసారి మరి వాళ్ళ ఊహాగానం, అది ఇప్పటి వరకు జరుగుతుందంతా ఊహాగానమే. ఇంతవరకు బ్లాక్ బాక్స్ బయటకు తీసుకొచ్చి దాని నుంచి డికోడ్ చేసి మనకి ఏం చెప్పలేదు ఎవరు, కాబట్టి మనకు కరెక్ట్ గా ఐడియా లేదు. అది ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత మనం సరిగ్గా కరెక్ట్ గా చెప్పొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది అహ్మదాబాద్ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ డీకోడింగ్ చాలా ముఖ్యమైనటువంటి అంశం అని కల్లం విజయసింహ గారు చెప్తున్నారు. అలానే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను విశ్లేషించేటువంటి క్రమంలో సాంకేతిక అంశాలపైన ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది. ఊహాగానాల కంటే కూడా 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయినాయా లేదా, దీనికి సంబంధించి కూడా క్లారిటీ బ్లాక్ బాక్స్ డీకోడింగ్ తర్వాత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.